అలా ఉండేటటువంటి ఏ యంత్రం పైనుండేటటువంటి శిలని నువ్వు అనుకున్నటువంటి శంకరుడిగానో రామునిగానో అమ్మవారిగానో స్పష్టమైనటువంటి రూపాన్ని ఇచ్చి మనకి అమోఘమైన భక్తి శక్తి యుక్తుల్ని ప్రసాదిస్తుందో, మనం అనుకున్నటువంటి కోరికల్ని తీర్చేదిగా అవుతుందో, అదంతా కూడా కింద ఉన్నటువంటి యంత్రం యొక్క శక్తి. శాలాగ్రామం గురించి అనుకుంటే ఈ యంత్రాలు ఎందుకు మాకు అనుకోవద్దు. ఒక పోలిక చెప్తే తప్ప ఇంకోటి అర్థం కాదు. ఏ యంత్రం కింద ఉన్న కారణంగా పైనున్నటువంటి దైవం శక్తిమంతుడు అయ్యాడో, అలా మన దైవ మందిరంలో పెట్టేటటువంటి ఏ శాలగ్రామం అని అంటున్నారే, శాలగ్రామం చిన్నగా ఉండేటటువంటి ఒక రాయిగా కనిపించేది ఏదుందో అది కూడా ఆవు పాలతో శుభ్రం చేయబడి చదువబడవలసిన మంత్రాలన్నిటినీ చదివినటువంటి సందర్భంలో ఆ రాయిగా కనిపించేటటువంటి శిల శాలాగ్రామం అవుతుంది. నిజానికి అది గ్రామం, ముట్టి రాయే. ఆ రాతికి మంత్రశక్తి చేరగానే అది శాలాగ్రామంగా మారుతుంది. మరి మనం నివేదనని చేస్తే ఆ నివేదనని స్వీకరించేతనం, హృదయం నుండి వాంఛితం కోరికని నివేదన చేస్తే అంటే చెప్తే ఆ కోరికని గ్రహించగలిగినటువంటి తనం, మనం కష్టంతో ఉంటే కష్టంతో ఉన్నామనే యథార్థాన్ని కళ్ళ ద్వారా చూచి గమనించగలిగిన తనం, ఇన్ని కలిగి ఉంటుంది. అది బాగా ఆలోచించుకోగలగాలి. మేము ఈ కాలంలో విజ్ఞాన శాస్త్రం చదువుతున్నామే, మాకు ఇవేవి అసలు తెలిసేందుకు, ప్రమాణాన్ని చూపేందుకు, సాక్ష్య ఆధారాలని పరిశీలించుకునేందుకు అవకాశం లేకుండా గాలిలో మాటలుగా అనిపిస్తున్నాయి అని అనుకుంటాం. ఓ తండ్రికి పిల్లవాడు నమస్కరిస్తూ ఉంటే తండ్రి పరమానందపడుతున్నాడు. ఆ తండ్రి ఆనందాన్ని ఏ విజ్ఞాన శాస్త్రం వ్యక్తీకరించగలుగుతుంది? ఓ ఆవు దూడ గంతులు వేస్తూ ఉంటే ఆవు కళ్ళని పెద్దవి చేసుకుని భలే సంతోషిస్తూ ఉంటుంది. దగ్గరకు రాగానే అది నోటితో నాకుతుంది దాని శరీరాన్ని. ఈ ఆనందాన్ని ఏ విజ్ఞాన శాస్త్రం ఏ కొలతతో చూపించి ఇదిగో ఇంత ఆనందాన్ని ఈ ఆవు పొందింది, ఇంత ఆనందాన్ని ఈ దూడ పొందిందని వ్యక్తీకరించగలుగుతుంది? ఓ గురువుకి సాష్టాంగపడి ఓ శిష్యుడుంటే మొత్తం కడుపులో ఉన్న విద్య మొత్తాన్ని ఆ శిష్యుడికి చెప్పాలని గురువు అనుకుంటున్నాడే, ఆ లో అభిప్రాయం యొక్క చిక్కదనం ఎంతో ఏ విజ్ఞాన శాస్త్రం చెప్పగలుగుతుంది? మనం అనుకునే విజ్ఞాన శాస్త్రపు పరిమితి కొంతవరకు మాత్రమే. దానికి అతీతమైనటువంటి అమోఘమైన శక్తిని మనం గమనించగలిగిన రోజున విజ్ఞాన శాస్త్రం ఎంత తక్కువైనదో ఆధ్యాత్మిక శాస్త్రం ముందు మనకి తెలుస్తుంది. ఓ వ్యక్తి విపరీతమైన మానసిక మనోవ్యథతో అలా వణికిపోతున్నటువంటి సందర్భంలో సమాశ్వాసనం, ఓదార్చేటటువంటి మాటల్ని చెప్తే ఆ ఓదార్పు మాటలు ఆ మనిషికి ఎంత ధైర్యాన్ని ఇస్తాయో, ప్రాణం మీద ఆశని కలిగిస్తాయో, ఆ ఆశ ఆ ధైర్యం అనేది 100 మంది తుపాకులు నిలబడ్డటువంటి భటుల ద్వారా సాధ్యం కాదు. విపరీతమైన మానసికమైనటువంటి భయంతో వణికిపోయే వ్యక్తికి ఆయుధాలని పట్టినటువంటి సైనికుల కంటే మనం చెప్పే సమాశ్వాసన వాక్యాలు, ఓదార్పు మాటలు ఏవైతే ఉంటాయో అవి 1,00,000 మంది సైనికులు తనలో ఉన్నటువంటి ధైర్యాన్ని నింపుతాయి. ఇది ఏ విజ్ఞాన శాస్త్రం నిరూపిస్తుంది? ఆలోచించి చూడండి. అందుకని శిలాభవతి శంకరః. మనం ఏ చిన్నదైనటువంటి శిలని చూస్తామో అది శంకరుడు కావచ్చు, విష్ణువు కావచ్చు, నారసింహుడు కావచ్చు, అమ్మవారు కావచ్చు, గణపతి కావచ్చు, ఎవరైనా కావచ్చు. అది శాలలో పెట్టేటటువంటి గ్రామం, దైవ మందిర శాల ప్రదేశంలో పెట్టే గ్రామం కాబట్టి అది శాలాగ్రామము అవుతుంది. ఇప్పటికి కూడా అనుష్ఠానపరులైనటువంటి వాళ్ళు తమ అనుష్ఠానాన్ని పంచ ఆయతనం అనే పేరిట తీసుకువెడుతూ ఉంటారు. ఆదిత్యమంబికాం విష్ణుం గణనాథం మహేశ్వరం. 5 ఉంటారు. ఆ చిన్నదైనటువంటి దేవతా అర్చన పెట్టి అంటారు, దాంట్లో 5 ఉంటారు. ఆదిత్యం సూర్యుడు, అంబికాం పరమేశ్వరి, విష్ణువు, గణనాథం వినాయకుడు, మహేశ్వరం శంకరుడు. ఈ 5 సంబంధించినటువంటి ప్రతిమలు 5 ఉంటాయి.
5 చిన్న రాళ్ళు అనుకోండి కనీసం. వినాయకుడు రూపంతో కనిపించవచ్చు, అలాగే శంకరుడు రూపంతో కనిపించవచ్చు, అమ్మవారి చిన్న విగ్రహం ఏదైనా ఉండవచ్చు. ఒకవేళ ఎవరి విగ్రహము లేకపోయినట్టయితే శాలాగ్రావములు, చిన్న చిన్న రాళ్ళు 2 ఉంటాయి. నిజమైనటువంటి అనుష్ఠాన పనులు అయితే 5 విధములైనటువంటి చిత్రమైన రాళ్ళు కనిపిస్తాయి. ఆ 5 మధ్యగా ఎవరిని ఏర్పాటు చేస్తే, అంటే 4 దిక్కులా నలుగురిని పెట్టి మధ్యలో ఏ దైవాన్ని ఏర్పాటు చేస్తే అది ఆ పంచాయతనం అవుతుంది. ఉదాహరణకి విష్ణువుని మధ్యలో పెట్టి నలుగురిని 4 దిక్కులా ఏర్పాటు చేస్తే ఇప్పుడు అనుకున్న 5 దేవతల్లో అది విష్ణు పంచాయతనం అవుతుంది. అలాగే గణపతిని మధ్యలో పెట్టి మిగిలిన నలుగురిని 4 దిక్కుల్లో పెడితే అది గణాపత్యం, గణపతి పంచాయతనం అవుతుంది. మధ్యలో సూర్యుడిని పెట్టి 4 దేవతల్ని 4 దిక్కుల్లో పెడితే అది సౌర పంచాయతనం అవుతుంది. తూర్పుగోదావరి జిల్లాలో ఉండేటటువంటి అన్నవర క్షేత్రానికి వెళ్ళి మనం పరిశీలించి చూస్తే యంత్రశాల అని కనిపిస్తుంది. దైవం పైన ఉంటే కింద. అక్కడ చూసినట్లయితే ఆగ్నేయంలో వానరముఖ గణపతి కనిపిస్తాడు. అలాగే నైరుతిలో స్వచ్ఛంగా సూర్యుడు స్త్రీ రూపంలో కనిపిస్తాడు. ఆగ్నేయం నైరుతి అయ్యాక వాయవ్యంలో అమ్మవారు కనిపిస్తుంది. ఈశాన్యంలో సాక్షాత్తు శంకరుడు కనిపిస్తాడు. మధ్యలో ఈ నలుగురికి మధ్యలో విష్ణువు అలా ఉంటాడు కాబట్టి అది విష్ణు పంచ ఆయతన క్షేత్రం అన్నమాట. సరిగ్గా మధ్యలో ఏ బిందువైతే ఉంటుందో ఈ 4 కోణాలకి మధ్యలో ఆ పైన ఉంటాడు రాజ్య లక్ష్మీ సమేతుడై అన్నవర క్షేత్రస్వామి అయినటువంటి శ్రీ వీర వెంకట సత్యనారాయణ మూర్తి. ఆ పక్కనే శంకరుడు ఉంటాడు. కాబట్టి అది విష్ణు పంచాయతన క్షేత్రం అని భావించాలి. అలాంటి 5టికి ప్రతీకగా 5 రాళ్ళని ఏర్పాటు చేసుకుని, రాళ్ళంటే ప్రత్యేకంగా శాలాగ్రామం అని చెప్పామే, అదో చిత్రమైన విధంతో నునుపుగా ఉండేటటువంటి రాళ్ళుగా కనిపిస్తాయి. ఆ 5టిని ఏర్పాటు చేసుకుని మధ్యలో మీరు శివ పంచాయతనం కావలిస్తే శివుడిని, సౌర పంచాయతనం కావలిస్తే సూర్యుడిని, గణపతి పంచాయతనం అయితే గణపతిని ఇలా ఏర్పాటు చేసుకుని 5గురికి సంబంధించిన మంత్రజపాన్ని చేస్తూ నిత్యం చేయవలసిన అర్చన చేసి యథార్థమైన నివేదనని చేస్తే అనుకున్న వాంఛితం నెరవేరుతుంది. ఆ శాలాగ్రావం ఏదైతే ఉందో అటువంటి శాలాగ్రావాన్ని నిత్యం అనుష్ఠానం చేసేటటువంటి మహాత్ముడైన ఒక విప్రుడికి దానం చేస్తూ, అయ్యా మా గోత్రం ఇది, మా వంశం ఇది, నేను ఈ కోరికతో ఎదురు చూస్తూ బాధపడుతూ ఉన్నాను, ఇది తీరలేదని, ఇలాంటి సంతానం నాకు కావాలి అనే అభిప్రాయంతో ఆ శాలాగ్రావాన్ని నిత్య అనుష్ఠానం చేసేటటువంటి వ్యక్తికి కానీ దానం ఇచ్చినట్లయితే అది శాలాగ్రామ దానం, శాలాగ్రావ దానం అవుతుంది. కాబట్టి ఆ శాలాగ్రావాన్ని తీసుకున్నటువంటి వ్యక్తి మహానుభావుడు మన గోత్ర నామాలతో నిత్యం అనుష్ఠానాన్ని చేస్తూ అభిషేకాన్ని ముగించి ఆ విధమైన అలంకారాన్ని చేసి తగు నివేదనాన్ని ఏర్పాటు చేస్తే దేవత అర్చన సంబంధించిన పెట్టెలో ఉన్న కారణంగా ఆ అనుగ్రహ ఫలితంగా మనం కోరుకున్న కోరిక నెరవేరుతుంది. అందుకోసం శాలగ్రావ దానం అన్నారు. శాలాగ్రావ దానం ఇవ్వడం అది దాంట్లో ప్రయోజనం. అటువంటి దానికి అర్చన లేకుండా ఎవరైనా ఉన్నట్టయితే వారికి ఇచ్చినట్టయితే ప్రయోజనం నెరవేరదు. ఉదాహరణకి ఒక తులసి మొక్కని ఎవరికైనా ఒక దానంగా మనం ఇస్తే ఆ తులసిని వాళ్ళ ఇంట్లో ఉండేటటువంటి తులసి కోటలో అలా పాతుకున్నా, లేక వారి పెరటిలో ఎదురుగుండా రాజద్వారం నుంచి చూడగానే కనిపించే ప్రదేశంలో వారు పాతుకున్నా, లేక చక్కనైనటువంటి కుండీలో దాన్ని పెంచుకుంటూ ఉన్నా, ప్రతినిత్యం ప్రదక్షిణాన్ని చేస్తూ అర్చన చేసి చక్కనైనటువంటి నీటిని పోసి పుష్పాన్ని అలా అర్పించినా ఆ పెట్టబడ్డటువంటి తులసికి నిత్య పూజ సాగుతోంది కాబట్టి తులసీదేవి అనుగ్రహం మనకి లభిస్తుంది. అలా కాకుండా అన్ని మొక్కలతో సమానంగా ఎక్కడో పెంచడమో లేకపోతే ఎక్కడో బడవేయడమో అది ఎండిపోవడమో లాంటి పని మనం కానీ చేయించే విధంగా ఉండి అనాచారంగా ఉన్నవాడికి ఇస్తే ప్రయోజనం సిద్ధించదు. సరికదా ఈ తులసి మరొక చోట కానీ పెంచబడ్డట్టయితే వచ్చే పుణ్యాన్ని కూడా మనం కోల్పోతాం.
పూర్వులు అందుకే ఆలోచించి సమర్థుడైనటువంటి వాడికి దానం చెయ్యాలి అని అంటూ ఉండేవారు. వివాదశ్చ వివాహశ్చ సమయోరేవ శోభతే. ఏదైనా సరే, ఓ దానమైనా సరే, ప్రతిగ్రహీత దానాన్ని స్వీకరించేటటువంటి వ్యక్తి ఎలాంటివాడు కావాలి అంటే, దానాన్ని సక్రమంగా వినియోగించేటటువంటి వాడైతేనే వాడికి దానం చేయాలి. భోజనాన్ని బాగా చేసినటువంటి వాడు మన ఇంటికి అతిథిగా వస్తే వాడికి ఇది తినండి అది తినండి అని ఇస్తే, మనం పెట్టినటువంటి ఒత్తిడి కారణంగా కొద్దిగా అలా ఓసారి కొద్దిగా తిని వెంటనే అవతల పడేస్తాడు. దానివల్ల ప్రయోజనం ఉండదు. అదే నిజమైనటువంటి భోజన అర్థి, ఆకలితో వచ్చినటువంటి వాడికి ఆహారాన్ని ఇస్తే ఎంతో ఆనందపడి ఎంత సుఖకరంగానో భుజించి అన్నదాత సుఖీ భవ, ఓ అన్నదాత, ఓ అన్నదాత సుఖీ, సుఖం కలిగిన వాడివి, భవ అగుదువుగా. కానీ ఎంత జాగ్రత్తగా ఆశీర్వదిస్తాడో, ఆ ఆశీర్వచనం మనకి ఫలితాన్ని ఇస్తుందో, అలా చక్కనైనటువంటి శాలాగ్రావానికి నిత్యం పూజ చేసేటటువంటి మహాత్ముడైన విప్రుని కాని దానాన్ని చేసినట్టయితే మన పేరిట నిత్య అర్చన అక్కడ సాగుతుంది. కాబట్టి ఆ శాలగ్రామ పూజని చేసినటువంటి వ్యక్తి యొక్క తపఫలితం మన మీదికి అలా ప్రవహించి సంతానం కలిగే అవకాశం లభిస్తుంది. పూర్వులు రోగాలని మాత్రమే చెప్పలా, పూర్వులు కష్టాలని మాత్రమే ఏకరవు పెట్టలా, పూర్వులు ఇబ్బందుల్ని మాత్రమే తెలియచేయలా, వ్యాధులకి సంబంధించిన చికిత్సని చెప్పారు, కష్టాలు తీరేందుకు కావలసిన మంత్రాలని ప్రబోధించారు, ఇబ్బందులని దాటేందుకు కావలసినటువంటి ఏ విధానం ఉందో దాన్ని సూచించారు. ఆచరించకపోవడం మన నేరం తప్ప, అయ్యో ఇలాంటి ఇబ్బందుల్లో మగ్గుతున్నాం మాకెవళ్ళు దిక్కులేరు అని అనుకోవడం మన తప్పు తప్ప వాళ్ళది ఏమాత్రమూ కాదు. అందుకోసం శాలగ్రామ దానాన్ని చెయ్యండి అని దంపతికి చెప్పగానే ఆ ఇరువురు యథార్థంగా దంపతి శాలగ్రామ దానాన్ని చేసి ఆయనకి నిత్య నియమంగా ఈ విధంగా చేయవలసిందని గోత్ర క్రమాన్ని చెప్పి ప్రార్థిస్తే ఆ ప్రార్థన ఫలితంగా వాళ్ళకి సత్సంతానం కలిగిందని కార్తీక పురాణం మనకి తెలియజేస్తుంది. అందుకని ఎక్కడైనా తీర్థయాత్రకి వెళ్ళినటువంటి సందర్భంలో నిజంగా యథార్థమైనటువంటి పూజాపరుడు, ధర్మనిష్ఠుడు, అనుష్ఠానపరుడైనటువంటి వ్యక్తికి శాలగ్రామాన్ని కానీ మనం తెచ్చి దానం చేసినట్టయితే, మన గోత్రక్రమాన్ని చెప్పినట్టయితే సంతానం కలుగుతుందనే యథార్థాన్ని స్వయంగా కార్తీక పురాణం ద్వారా మహర్షి మనకి తెలియచేస్తున్నాడు. అసలు ఈ పురాణాలన్నీ ఎందుకు మనం చదువుకోవాలి అంటే, ఈ ఇబ్బందులన్నీ తీరి ముఖమంతా సంతోషకరంగా ఉండడం కోసమే. ఏ కష్టం వస్తే ఏది ఎలా తరించాలో ఆ మార్గాన్ని వాళ్ళు చెప్పారు. కాబట్టి వాళ్ళు మహా ఋషులు, దాన్ని అనుసరిస్తున్నటువంటి వాళ్ళం మనం సామాన్య మానవులు. మన కష్టాలని దాటింపచేసేందుకు యోగ్యులైనటువంటి అభయాన్ని ఇచ్చే మహర్షులు ఉన్నారనే ధైర్యంతో మనం శాశ్వత కాలం జీవిద్దాం, సమస్యల్ని దాటి హాయిగా ఆనందంగా ఉందాం అని కార్తీక పురాణం తెలియచేస్తోంది. స్వస్తి.